3 మెన్ కమిటీ మీటింగ్ పెట్టమని డిమాండ్ చేస్తలేరు. శిలా విగ్రహాల్లాగా నీళ్లు తరలించకపోతుంటే శిలా విగ్రహాల్లాగా ఉంటున్నారు, పడి ఉన్నారు. ఇలా తెలంగాణ అడ్వైజర్లు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఇవాళ ఇంజనీర్లు కావచ్చు. అంటే పాలకులు సరిగా లేకపోతే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? డైరెక్షన్ లెస్ అయిపోయింది. ఏపీ నీటి తరలింపును ఇప్పటికైనా అడ్డుకోకపోతే మన ఆయకట్టుకు దెబ్బ తగిలే అవకాశం ఉంది. అది సాగర్ ఆయకట్ట, ఏఎంఆర్ ఎస్ఎల్బిసి ప్రాజెక్టా, మరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్సా, చెరువుల కిందన రేపు పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పుడు ఏమైంది, సాగర్లో నీటి మట్టం పడిపోతే రేపు హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఒకవేళ అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళండి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా, ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా, ఏం చేయడానికైనా మేము సిద్ధం. మేల్కొనండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇలా బీజేపీని కూడా అడుగుతా ఉన్నా నేను, మీరు కూడా 8 ఎంపీలు గెలిచింది కదా, మరి బీజేపీ 8 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఈ రాష్ట్రం నుంచి ఉన్నారు, ఎందుకు? ఎతుకదినదానికా లేక మొత్క సావనికా? దేనికోసం? 8 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఉంటే ఏం లాభం? కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు ఉండి ఏం చేస్తున్నారు నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మీరు నీళ్లు తెస్తారా, లేదా ఆంధ్రప్రదేశ్ ఒత్తిడికో చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడికో నీళ్లు నములుతారా? తెలుసుకోవాలి కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు పదవులు దేనికోసమండి? రాష్ట్రంలో ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకున్నారో ఆ రాష్ట్ర రైతులకు, ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చడానికి పదవులు. మరి అక్కర్రాని ఆ పదవులు ఉంటేం లాభం, లేకపోతే ఏం లాభం? రాష్ట్ర హక్కులు కాపాడలేని పదవులు ఉండి ఏం ప్రయోజనం అని నేను అడుగుతా ఉన్నా. మీరు చాలా సీనియర్, దయచేసి రివ్యూ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఈ రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న మీరైనా స్పందించండి. యు రైజ్ టు ద అకేషన్ టు ప్రొటెక్ట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ తెలంగాణ. సందర్భం వచ్చినప్పుడు నిలబడాలి, రాష్ట్రం కోసం నిలబడాలి, గట్టిగా పోరాటం చేయాలి. మీ కనబట్టలేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న జలదోపిడి? కిషన్ రెడ్డి గారు కనబట్టలేదా? రేపు సాగర్లో నీళ్లు తగ్గితే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల త్రాగునీటి అవసరాలు కూడా ఇబ్బందుల్లో పడతాయి. కృష్ణా బోర్డు మీ పరిధిలోనే ఉంది కదా కిషన్ రెడ్డి గారు, మీరు రివ్యూ చేయండి. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే కృష్ణా బోర్డు ఉంది. హైదరాబాద్ వస్తున్నారు కదా, పిలవండి కేఆర్ఎంబీని. 3 మెన్ కమిటీ ఎందుకు ఈసారి సమావేశం కాలేదు? కేఆర్ఎంబీ అనుమతి లేకుండా 3 మెన్ కమిటీ నిర్ణయించకుండా 666 టీఎంసీల నీళ్లను ఆంధ్రప్రదేశ్ ఎట్లా తీసుకుపోయిందో ప్రశ్నించండి. ఎందుకు అడగరు మీరు? మీ ప్రతాపం ఎంతసేపు మా మీదనేనా? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం మీద మీ ప్రతాపం చూపండి, మీ సత్తా చూపండి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. సో ఈరోజు సిఆర్పిఎఫ్ బలగాలు కూడా తక్షణమే తొలగించాలని కూడా నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. ఇప్పుడు శ్రీశైలం ఏమో ఆంధ్రప్రదేశ్ కంట్రోల్లో ఉంది, తెలంగాణ కంట్రోల్లో ఉన్న నాగార్జున సాగర్ను సిఆర్పిఎఫ్ కంట్రోల్లో ఎట్లా పెడతారు? అయితే శ్రీశైలంను కూడా సిఆర్పిఎఫ్ తీసుకోండి. లేదు, ఆ రోజు మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం, 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర బలగాలకు ఇవ్వము, సెక్షన్ 3 కింద నీటి పంపిణీ జరగాల్సిందే, మా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిగినాకనే మేము కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ ఇస్తామని 10 ఏళ్ళు కూడా సాగర్ను తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచుకున్నాం. సో నవంబర్ 30న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తీసుకుంటే ఎన్నికల ఫలితాలు వచ్చినాయి, మీరు గెలిచిండ్రు. అసెంబ్లీలో తీర్మానం చేసినాం, మీరు గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం చేతనైతలేదా? మీ ఎంపీలు 8 మంది ఉన్నారు, పార్లమెంట్లో మాట్లాడరా మీరు? అది ఎందుకు మరి తెలంగాణ తీసుకోవద్దు? సో నేను కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా,
తక్షణమే సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవాలి. అది తెలంగాణ ఆధీనంలో ఉందనుకో, సాగర్ కుడికాలువ నీళ్ళు ఇడిచేది ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు పోవడానికి రేపు అవకాశం ఉండదు. మేమేం అక్రమంగా నీళ్ళు అడుగుతలేము, న్యాయబద్ధంగా తెలంగాణకు రావాల్సిన నీళ్లు కూడా రాకుండా పోతున్నాయి. ఈ సంవత్సరం 343 టీఎంసీలు రావాల్సి ఉంటే 220 మాత్రమే వచ్చినాయి. ఇంకా 123 టీఎంసీలు తక్కువైపోయినాయి మనకు. అటు పంటలు ఉన్నాయి, తాగునీటి అవసరాలు ఉన్నాయి. అందువల్ల కేఆర్ఎంబిని రివ్యూ చేయాలి, సిఆర్పిఎఫ్ బలగాలు తొలగించి సాగర్ ప్రాజెక్టును యథావిధిగా తెలంగాణ ప్రభుత్వ పరిధిలోకి తేవాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గట్టిగా అడగాలి. కిషన్ రెడ్డి గారు కూడా చొరవ చూపి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ప్రాజెక్టుల అనుమతి, ఇలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అనుమతులు సాధించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయిపోతూ ఉంది. మీరు చూస్తే అన్ని డిపిఆర్లు రిటర్న్ వస్తున్నాయి. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము చెనాక కొరాటాకు అనుమతి తెచ్చినాం, చిన్న కాళేశ్వరంకి అనుమతి తెచ్చినాం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ప్రాజెక్టుకి అనుమతి తెచ్చినాం, గూడెం లిఫ్ట్ ఇరిగేషన్కి అనుమతి తెచ్చినాం, మోడికుంట వాక్కు అనుమతి తెచ్చినాం, కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతి తెచ్చినాం. ఇట్లా చాలా ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం. మీరు వచ్చి 15 నెలలు అయింది, అనుమతులు తేలే కదా. ఆల్రెడీ మేము ప్రాసెస్లో పెట్టి చివరి దశలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు అనుమతులు తేవాల్సింది పోయి డిపిఆర్లన్నీ వాపసు వస్తూ ఉన్నాయి. ఇలా పాలమూరు ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, వార్దా ఎత్తిపోతల పథకం డిపిఆర్ రిటర్న్ వచ్చింది, కాళేశ్వరం 3rd టీఎంసీకి సంబంధించిన డిపిఆర్ వెనక్కి వచ్చింది, సీతమ్మ సాగర్కు అన్ని అనుమతులు తెచ్చినాం. ఆ టీఏసీలో మొన్న క్లియరెన్స్ వస్తే అయిపోయేది, లాస్ట్ అనుమతి అది. 14-15 అనుమతులు వచ్చిన తర్వాత చిట్ట చివరి అనుమతి టీఏసీ. ఆ టీఏసీలో మొన్న డెఫర్ అయిపోయి అది కూడా పక్కకు పడ్డది. సమ్మక్క సాగర్ డిపిఆర్ అది కూడా ఢిల్లీలో 15 నెలలైనా ఒక అంగుళం కూడా కదలలేదు. అంటే ప్రాజెక్టులకు అనుమతులు తేవడం లేదు, మీరు క్లియరెన్సులు తెచ్చుకోలేకపోతున్నారు, ఉన్న నీటి కేటాయింపులను కూడా సక్రమంగా వినియోగించుకోలేకపోతున్నారు. ఉద్దేశపూర్వకంగా మేడిగడ్డను పండబెట్టి అలా పంటలు ఎండబెడతా ఉన్నారు. గట్టిగా చేస్తే 6 నెలల్లో చేసే పని అది ఏముంది? కాళేశ్వరం కూలిపోయిందని ఒక దొంగ ప్రచారాన్ని వేస్తూ ఉన్నారు. కాళేశ్వరంలో అనేక భాగాల్లో మేడిగడ్డ ఒక భాగం. ఆ మేడిగడ్డలో 7 బ్లాకుల్లో ఒక బ్లాకులో ఒక పిల్లర్ కుక్కిపోయింది. దాన్ని రిపేర్ చేయకుండా ఇవాళ రోజు ధర్నాలే కదా. ఇలా వరంగల్ జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, సూర్యాపేట జిల్లాలో ధర్నాలు అవుతున్నాయి, అనేక చోట్ల కూడా నీళ్లు సరిపోక రైతులు ఇవాళ రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఉంది. ఈవెన్ నా సిద్దిపేట జిల్లాలో కూడా ధర్నాలు అవుతున్నాయి, నీళ్ళు సరిపోవడం లేదు. ఇది కేవలం ఒక దురుద్దేశంతో, ఒక కుట్రతోని మీరు ఆలస్యం చేసి రైతుల నోళ్లు కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఫైనల్గా నేను ఈరోజు ముఖ్యంగా చాలా బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎందుకంటే యథేచ్ఛగా ఆంధ్రప్రదేశ్ నీళ్ళు తీసుకుపోతూ ఉన్నది. ఈక్వల్గా మీరు తీసుకోవాలి కదా, ఈక్వల్గా రెగ్యులేట్ చేయాలి కదా, ప్రశ్నించాలి కదా. ఇప్పుడు నీకు రావాల్సింది 123 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సింది 9. ఉన్న నీళ్లు 100నే అంటే నీకు రావు. ఈ సంవత్సరం పోయినావు, ఆల్రెడీ మునిగిపోయినావు. నువ్వు ఆ ఉన్న 100కు 100 నువ్వు తెచ్చుకుంటే కనీసం ఉన్న పంటలు కాపాడచ్చు. బంద్ చేయాలి కదా ఆంధ్రప్రదేశ్. ఇవాళ కూడా కుడికాలువ పోతున్నాయి, పోతిరెడ్డిపాడు పోతుంది, ముచ్చమర్రి పోతుంది. దాన్ని ఆపండి. మీకు చేత కాకపోతే మొత్తం అఖిలపక్షాన్ని తీసుకొని పోండి ఢిల్లీకి. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి. ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కింద కానీ, సాగర్ ఎడమ కాలువ కింద కానీ, కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ త్రాగునీటి అవసరాలకు దెబ్బ తినకుండా తక్షణమే మేల్కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఎన్ని రోజులు కోరుతున్నాయన కోరు పెట్టు వద్దంటలేను. మరి ఈ పొయ్యే నీళ్ళ సంగతి ఏంది? ధర్నా చేసేది ఉండే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ జలవనరుల శాఖ మంత్రి ఇటు కూడా ధర్నా చేస్తే మంచుకుంటుండే. నీళ్లు పోతున్నాయి కదా, అసలు మాట్లాడాల్సింది ఇది కదా.
ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా, నల్గొండ జిల్లా సాగర్ ఎడమ కాలువకే నీళ్ళు తక్కువ పడే పరిస్థితి ఉన్నది. రేపు సాగర్ ఎడమ కాలువ నీళ్ళు ఆయన కాన్సెన్స్కే పోతాయి. ఇప్పటికైనా మేల్కొనకపోతే వాళ్ళ నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా దెబ్బతినే ప్రమాదం ఉన్నది. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నాను. కేసీఆర్ గారు ఉండగా ప్రతిరోజు రివ్యూ చేసేవాడు, ప్రతిరోజు ఏం జరుగుతుంది అని గమనించేటువంటి వారు. కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఈ మంత్రి గారు కానీ ఆ పట్టింపు ఉన్నట్టు కనబడతలేదు. మీకు పట్టింపు ఉంటే 657 టీఎంసీలు తీసుకుపోతుంది ఆంధ్రప్రదేశ్. ఇంకా పంట 4 వెట్టింగ్లు 5 వెట్టింగ్లు ఇవ్వాలి. రేపు ఏమంటారు, అరే మాది పొట్టకి వచ్చింది ఇప్పుడు ఆపుతావా అంటారు. మరి వాళ్ళకు ఆపకపోతే నువ్వు ఎండుతావు. నేను వాళ్ళ ఆంధ్రప్రదేశ్ నోరు కొట్టండో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేయమంటలేను. వాళ్ళ రైట్ఫుల్ షేర్ దాటి తీసుకుంటున్నారు. యాక్చువల్ అది రైటే కాదు, అది అడహగ్గా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పుణ్యం. ఏమైంది, ఈ 299 512 ఎందుకు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఆ రోజుకు తెలంగాణలో కట్టిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, ఆంధ్రప్రదేశ్లో కట్టబడిన ప్రాజెక్టులకు ఎన్ని నీళ్లు కావాలి, నీటి అవసరాలు ఎంత ఉన్నాయి అన్నప్పుడు 512 వాళ్ళకు ఉంది, 299 ఇక్కడ ఉంది. 299 అనేది ఎక్కడి నుంచి వచ్చింది? గత పాలకుల పుణ్యం. గతంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ఎందుకు? తెలంగాణలో వాళ్ళు ప్రాజెక్టులు కట్టకపోవడం వల్ల, ఇక్కడ నీటి నిల్వ సామర్థ్యం లేకపోవడం వల్ల, ఇక్కడ ఆయకట్టు ఏర్పాటు కాకపోవడం వల్ల తెలంగాణ నీటి అవసరం 299 టీఎంసీలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా వచ్చిన ఫిగర్ 299. అయితే కృష్ణా జనాలు పునః పంపిణీ జరిగేదాకా ఈ రోజుకు ఇంత ఉంది.